ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత మీలో ఎంతమందికి, నేను ఈరోజు చాలా సీరియస్గా మాట్లాడుతాను, మీలో ఎంతమందికి ఆయేషా గారిని చూస్తే, ఆవిడ వే ఆఫ్ బిహేవింగ్ చూస్తే హౌస్లో ఎంతమందికి నాలాగా చిరాకు వచ్చిందో ఫస్ట్ లైక్ కొట్టండి. లైక్ 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 కూడా స్టార్ట్ చేయండి. నాకు ఒకటే స్టేట్మెంట్ పాస్ చేయాలని అనిపిస్తుంది, కానీ దానికి కూడా మీరు తిట్టుకుంటారేమో అని ఆగుతున్నాను. స్టిల్ పాస్ చేసేస్తున్నాం. మాధురి గారే కొంచెం బెటర్ రా అన్న ఫీలింగ్ వస్తుంది. కొంచెం 1% అయినా ఆవిడే కొంచెం బెటర్ లాగుందే, మరీ ఎక్కువ తక్కువ మాట్లాడట్లేదే, మరీ ఓవర్గా మాట్లాడట్లేదే, అండి అని అంటున్నారు వెనక ముందు. ఎవరితో మాట్లాడుతున్నా, కళ్యాణ్ చిన్నపిల్లడు, రీతు చిన్నపిల్ల అయినా కూడా వాళ్ళతో కూడా ఏంటండి ఎవరు మీరు, అది ఇది మీరు అండి అని అంటుంది. కానీ ఈవిడ అది కూడా దేకట్లా, నోటుకొచ్చినట్టు వాయిస్లు మాట్లాడేస్తుంది. తెలుగు రాదు అని మాత్రం అనదు దయచేసి, తెలుగు ఆవిడకొచ్చు, తెలుగు క్లారిటీ ఉంది. అండ్ అక్కడ మాట్లాడే మాటలు, యూసేజ్ ఆఫ్ వర్డ్స్ మాత్రం చాలా డిగ్రేడింగ్గా, అంటే వాళ్ళ పర్సనల్ లెవెల్లో కామెంట్ చేసినట్టుగా, ఎగతాళి చేసినట్టుగా. కామెంట్స్ వదిలేయండి, తెలుగు రాదని అనుకునే వాళ్ళు వదిలేయచ్చు, కానీ అంటే ఎగతాళిగా ఫేషియల్ ఎక్స్ప్రెషన్ పెట్టడం, తిప్పుకుంటూ మాట్లాడేవన్నీ చిరాగ్గా అనిపిస్తుందండి. ఓవర్ చిరాకు. తప్పులన్నీ ఆవిడే పెట్టుకుని అవతరాల మీద అరవడం ఏంటో నాకు అర్థం కావట్లా. అన్నిట్లో ఆవిడే తప్పులు కనపడుతుంది. నాకు ఎక్కడా కూడా వేరే వాళ్ళ తప్పులనే అనిపించట్లేదు. నాకే అనిపిస్తున్నా, మీకు అనిపిస్తుందని కామెంట్ చేస్తేనండి. ఫస్ట్ లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి. దీనికి ముందు ఒక వీడియో చేస్తున్నాను, ఆ వీడియో చూడాలంటే చూడండి. అర్ధరాత్రి గుసగుసల గురించి ఒక వీడియో చేశాను. దాంట్లో కళ్యాణ్ తనుజ గారి గురించి ఒక 10 నిమిషాలు మాట్లాడింది ఉంటుంది. నెక్స్ట్ లెవెల్ మాట్లాడతాడు. ఫస్ట్ వీక్ నుంచి ఇప్పటిదాకా తనుజ గారికి ఎందుకు కనెక్ట్ అయ్యాను, అండ్ తనుజ గారికి కాకపోతే ఎవరి కోసం నిలబడతాను, తను నా కోసం నిలబడింది, తనంటే నాకు ఇష్టం అన్నట్టుగా మాట్లాడతాడు. సూపర్. అంతే. అది ఎపిసోడ్లో లేపేస్తాడని నేను అనుకోవాలి. నిజంగా ఎపిసోడ్లో హైలైట్ ఉంటుంది అనుకున్నా, అది ఎత్తిపారేసాడు. దాన్ని నేను ఈ వీడియోలో కవర్ చేయను, అంత ముందు వీడియోలో ఉంది, అర్ధరాత్రి గుసగుసలో ఒకసారి చూడండి. పాయింట్ ఎపిసోడ్లోకి వెళ్దాం. స్టెప్ బై స్టెప్ చెప్పుకుంటూ వెళ్తాం. ప్రతి చోట ఆయేషా గారు కనపడ్డ ప్రతి చోట ఈరోజు నాకు చిరాగ్గా అనిపిస్తుంది. ఈవెన్ టాస్క్లో కూడా. టాస్క్ ఆవిడ బాగా ఆడారు. ఏం బాగా ఆడటం అక్కడ, ఆవిడ పరిగెత్తుకుంటూ వెళ్ళారు, పరిగెత్తుకుంటూ వెళ్ళేది పరిగెత్తుకుంటూ వచ్చేది, ఫాస్ట్గా వచ్చారు. ఇంకా అంతే. దాంట్లో ఏంటి బాగా ఆడింది నాకు అర్థం కదా. ఆ టాస్క్ మెయిన్ గోల్ ఏంటి, అక్కడికి వెళ్ళి తీయాలి. ఆవిడ సైట్ గురించి పక్కన పెట్టండి, సైట్ గురించి నేను మాట్లాడట్లా. నిజంగా సైట్ అయి ఉంటే ఆవిడ నెంబర్లు టకటక నొక్కారు అక్కడ. ఇంకేంటి సైటు, నెంబర్లు నొక్కారు క్లియర్గానే. సైట్ అయి ఉంటే కూడా ఎందుకు తప్పబడుతున్నా అంటే, సైట్ అయిన అని చెప్పినా తప్పబట్టడానికి ఒకే ఒక్క రీజన్ ఉంది, దాంట్లో మాట్లాడతాను. ఎపిసోడ్ స్టార్ట్ అవగానే బిగ్ బాస్ చెప్పాడు, యుద్ధంలో మీకు ఒక పార్ట్నర్ అవసరం కాబట్టి ఒక పార్ట్నర్ని సెలెక్ట్ చేసుకోండి, ఆ పార్ట్నర్ కొంచెం జాగ్రత్త చూసుకోండి. ఈసారి ఇద్దరు క్యాప్టెన్లు ఉండబోతున్నారు. నాకు తెలిసి ఈ పర్టికులర్ వీక్లోనే ఇద్దరు క్యాప్టెన్లు ఉంటారా, నెక్స్ట్ వీక్ కూడా ఉండొచ్చు కూడా అనిపిస్తుంది. 1-2 వీక్స్ అయితే ఇద్దరు క్యాప్టెన్స్ వర్కౌట్ అయ్యేటట్టుంది. అది మేబీ గొడవలు రావడం కోసం, ఇష్యూలు వస్తాయి, వీళ్ళ మధ్య ఇష్యూలు వస్తాయి. అటనే వీళ్ళు వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు కొంచెం ఇష్యూలు గట్టిగా వచ్చే అవకాశం ఉంది, గొడవలు వస్తాయి. ఎందుకంటే వీళ్ళు పిలిచేసి ఈ క్యాప్టెన్కి చెప్తారు, వాళ్ళు పిలిచేసి ఆ క్యాప్టెన్కి చెప్తారు, కొంచెం ఏదో జరుగుతాయి అన్న సెన్స్లో. ప్లస్ ఫేవరెటిజం జరగవచ్చు వాళ్ళ ఫ్రెండ్స్కి వీళ్ళ ఫ్రెండ్స్కి అనేటట్టు బిగ్ బాస్ ఏదో డిజైన్ చేశాడు. చూద్దామనేది డిజైన్ చేసిన ఎంతవరకు వర్కౌట్ అవుతుందో తెలియదు. ఇంకా అని షేర్ చేసుకోమంటే బిగ్ బాస్ చెప్పిన దానికి నాకు 2 రోజుల నుంచి నాకేమైందంటే, ఈ ఏసీలో ఇక్కడుండి మేబీ ఏమైందో తెలియదు కానీ ఇక్కడంతా లోపల ఆల్మోస్ట్ బ్లడ్ వచ్చేటట్టు ఉంది. మరి దానికి ఏదైనా రెమెడీస్ ఉంటే డాక్టర్సే ఎవరన్నా ఉంటే కామెంట్ చేయండి. నాకేదో ఇక్కడ ఈ ముక్కు లోపల బ్లడ్ వచ్చేటట్టుగా క్లాట్ అయి ఉందన్నమాట, కొంచెం ఏదో పుండులాగా. దానివల్ల చాలా ఇబ్బంది అయిపోతుంది. మాట్లాడేటప్పుడు పీల్చుకుంటున్నాడు, ఎక్కడెక్కడ నెప్పుంటున్నాడు ఫీలింగ్ వస్తుంది, అది ప్రాబ్లం. సెలెక్ట్ చేసుకోమని చెప్తే నాకు ఎందుకో సాయి బాగా అనిపిస్తున్నాడు. నిన్నటి మొన్న దాకా. ఈరోజు నాకు నచ్చలే. ఏదో ఎక్కువ థింక్ చేస్తున్నాడు, ఏదో చేయాలి, ఏదో ప్రూవ్ చేసుకోవాలన్నట్టు హడావిడిగా ఉన్నాడు, పెద్దగా ఉన్నాడు అన్న ఫీలింగ్ వస్తుంది. టాస్క్లో కూడా ఏదో చేసేసి దాంట్లో మనిషి హైపర్ అయిపోతున్నాడు. సరిపోయారు. ఆయేషా గారు ఇతను ఇద్దరు ఉంటే హైలైట్గా ఉండేది, ఇంకా హైలైట్గా ఉండేది. తర్వాత బిగ్ బాస్ సెలెక్ట్ చేసుకోమంటే జాగ్రత్తగా చూసుకోమన్న తర్వాత సాయి నాకు రమ్య కావాలన్నారు. అది వాళ్ళ ఇష్టం, ఆయన ఇష్టం, అది కూడా తప్పేం కాదు. ఎందుకంటే రమ్య సాయి చెప్పుకునేటప్పుడు ఇలా చూసుకున్నామని చెప్తున్నారు క్లియర్గా. రమ్య కూడా చెప్పింది లైవ్లో. సో కాబట్టి వాళ్ళు ముందే డిసైడ్ అయిపోయారు కాబట్టి వాళ్ళు తప్పేం లేదు. మిగతా వాళ్ళు పాపం మాధురి గారు హట్ అయిపోయారు. ఎందుకు హట్ అయిపోయారు అంటే, రమ్యకి మాధురి గారికి ఫుల్ క్లోజ్ ఉన్నారు కాబట్టి రమ్య గారు మోసం చేశారని ఫీల్ అవుతున్నారు, అన్యాయం చేశారని ఫీల్ అవుతున్నారు, హట్ అయిపోయినా అనేసి బాధపడుతున్నారు. ఇక్కడ ఏమైందంటే, మాధురి గారు నేను ఆయేషా ఉంటే మేము వీక్ అవుతాం కదా, మమ్మల్ని కన్సిడర్ చేయరా అనేసి గ్రూప్ డిస్కషన్లో మాట్లాడుతున్నారు. ఆయేషా తప్ప నాకు ఎవరైనా ఓకే అప్ప, ఆయేషా తప్ప నాకు ఎవరైనా ఓకే అనేసి మాట్లాడుతున్నారు. ఎవరు? మాధురి గారు. తర్వాత నెక్స్ట్ మాధురి, రీతు ఆ అబ్బాయి శ్రీనివాస్ డబుల్ గేమ్స్ ఆడుతున్నారనేసి అక్కడ పోయి మాట్లాడుతున్నారు. ఎందుకంటే డబుల్ గేమ్స్ ఫస్ట్ వచ్చేసరికి
ఆయేషా ఆయన ఉంటారని అనుకుంటారు, ఎందుకంటే వాళ్ళే క్లోజ్ ఫ్రెండ్స్, వాళ్ళే క్లోజ్గా ఉంటున్నారు. కానీ డైరెక్ట్గా వచ్చి రమ్యని పెట్టేశాడు, రమ్యని మ్యానిపులేట్ చేసి రమ్యని వేసుకున్నాడు, రమ్యని గ్రూప్లో వేసుకున్నాడు అన్న ఫీలింగ్తో మాట్లాడుతుంది. ఇది మ్యానిపులేషన్ డబుల్ గేమ్ ఏం కాదు. వాళ్ళు ముందే పాపం ఇలా చూసుకోగానే వాళ్ళు కనెక్ట్ అయిపోయి ఏదో మన ఇద్దరం ఉందాం అని అనుకుంటారు, ఇద్దరు బెనిఫిట్ ఉంటుందిలే అనేసి. మాధురి గారితో ఏమైందంటే, మనం మంచిగా ఉంటే, నోరు మంచిదైతే ఊరు మంచిది అవుద్ది, మనం ఎంత బాగుంటే అంత బాగుంటుంది, మనం అందరితో బాగా మాట్లాడుతూ వాళ్ళ డిసిషన్ కూడా వాల్యూ ఇస్తూ పోతే మనం సెలెక్ట్ చేసుకున్నట్టుగా మనతో గ్రూప్ అవ్వడానికి ఫీల్ అవుతాడు, హ్యాపీగా ఫీల్ అవుతారు. కానీ మనం ఎవరి మాట వినకుండా మన డామినేషన్ చూపిద్దాం అన్నట్టుగా ఉంటే ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఎవడు కలవడు. అదే వీడికి ఈరోజు రుచి చూపించారు. సో లాస్ట్కి వచ్చేసరికి గౌరవ్ అండ్ సుమన్ శెట్టి గారు, ఇక్కడ మాధురి గారు అండ్ ఆయేషా గారు జాయిన్ అయ్యారు, గ్రూపులుగా జాయిన్ అయ్యి బిగ్ బాస్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే ఈవిడ డిస్కస్ చేసుకుని బాధపడతా ఉన్నారు. మాధురి గారు రమ్య దగ్గరికి వచ్చి కిచెన్లో బాధ, ఈరోజు చాలా బాధ పెట్టావు రమ్య, ఒక సపోర్ట్ ఉంది అనుకున్నాను, ఐ లాస్ట్, నేను నిన్ను కావాలనుకున్నాను, తప్పదు, ఓకే ఐ లాస్ట్ యువర్ సపోర్ట్. రమ్య, నేను మోసం చేశాను అనుకుంటున్నారా? ఈవిడ కూడా స్లో మోషన్లో మాట్లాడతారు. రమ్య, నేను మిమ్మల్ని మోసం చేశానని అనుకుంటున్నారా అనగానే మాధురి హట్ చేసావంతే. సంజన గారు ఐస్ క్రీమ్ తింటున్నారు, ఈ సంజన గారు ఐస్ క్రీమ్ తిన్నారు. ఆ తర్వాత వచ్చేసరికి మాధురి గారు ఏం పర్లేదులే, ఒక్కదాన్నే వచ్చా ఒక్కదాన్నే పోతా, నాదేముంది అనేసి ఆవిడ ఏదో 60-70 ఏళ్ళ ముసలోళ్ళు కానీ వేదాంతాలు మాట్లాడుతుంది చూసారా, ఇంక అయిపోయింది మూమెంట్లో, ఇంకేముందిలే జీవితంలో అట్టా ఆవిడ గొనుక్కుంటా మాట్లాడుతున్నారు రమ్య గారితో. ఈవిడ వచ్చేసరికి సంజన గారు ఐస్ క్రీమ్ తింటున్నారు. ఆ తర్వాత వచ్చేసరికి అందరూ తిన్నారు, నూడిల్స్ తినే వాళ్ళు తిన్నారు. అసలు బిగ్ బాస్ ఏం చూడట్లేదు, ఏం పట్టించుకోవట్లేదు, ఏంటో నాకు అర్థమే కాల. ఆ రూల్ ఏంటో నాకు తెలిసింది సార్, ఆ శనివారం అనౌన్స్మెంట్ చేస్తారేమో, నీ ఫుడ్ తీసేస్తున్నావు ఎందుకంటే అంతమంది తినాలని వీడియోస్ ప్లే చేస్తారు అనుకుంటా, జస్ట్ ఆ కంటెంట్ కోసం కామున్నట్టున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి మాధురి గారు, ఆ గౌరవ్ మీరు నాకు వద్దు అని ఫేస్ మీద చెప్పాడు, అది టెలికాస్ట్ చేయలేదు, మనకి లైవ్లో కూడా రాలేదు. మీరు నాకు వద్దు, వీక్ ప్లేయర్, నేను మంచి వాళ్ళతో ఆడతాననేసి సెలెక్ట్ చేసుకోపోయేసరికి బాధ వేస్తుంది. ఆ గౌరవం మీద కోపం బట్టి పగబట్టుంది ఆవిడ. తర్వాత మళ్ళీ కంగ్రాచులేట్ చేసింది, బాగానే ఉందిలేండి. నెక్స్ట్ టాస్క్ స్టార్ట్ అయింది. ఈ టాస్క్ వచ్చేసరికి నేను టాస్క్ని చాలాసార్లు చూసాను కాబట్టి క్లియర్గా చెప్తాను, క్లియర్గా చెప్పాల్సిన అవసరం లేదు, ఫాస్ట్గా చెప్పేస్తాను. ఏంటంటే ఆ టాస్క్లో ఫస్ట్ ఆయేషా సైడ్ నుంచి మాట్లాడదాం. మాధురి గారు క్లియర్గా చెప్పారు, ఏమని చెప్పారు, మీరు వెళ్తారో లోపలికి, దాని లోపల పడుకోవడానికి నేను వెళ్ళమంటారా అని. ఒకవేళ ఈవిడ లేదు ఇక్కడ ఉంటాను, నో ప్రాబ్లం అంటది. ఈవిడ కనపడదు అనుకుంటే అక్కడికి వెళ్ళి చూడలేదు. సరే చీకటి గది అంటే చీకటి గది కాదు, మీకు అలా కనిపిస్తుంది. ఆవిడ వాళ్ళందరూ కనపడ, చీకట్లో ఎలా చూస్తారు, చీకట్లో ఎలా కనపడి ఎలా అందరు నెంబర్ లాక్ చేస్తారు, చీకటి ఏమి ఉండదండి. లైట్గా ఏంటంటే డిజైన్ పర్పస్ కోసం అది శ్మశానంలాగా క్రియేట్ చేయాలని అట్లా పెట్టారు. దానికి ఈవిడ అన్నట్టుగా కనపడినంతగా స్పెట్స్ ఉన్నాయి, సైట్ స్పెట్స్ లేవనేసి నేను అనుకున్నా. సైట్కి స్పెట్స్ పెట్టుకొని వెళ్ళారు ఆవిడ, అండ్ నెంబర్స్ కూడా నీట్గా ఎంత ఫాస్ట్గా కొట్టారు చూడండి. ఇది జస్ట్ ఆవిడకి అక్కడ కమ్యూనికేషన్, అక్కడ ఏంటంటే మిస్అండర్స్టాండింగ్, అక్కడ ఆవిడ కన్ఫ్యూజ్ అయింది, అంతేగాని కనపడక కాదని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఆవిడ టపటపట కొట్టేస్తుంది, 4 కొట్టేసి ఏంటి ఏమి లేదు. తర్వాత ఇది ఒక బటన్ కొట్టాలి, ఆ బటన్ కొట్టడం తెలియట్లేదు వాళ్ళకి. అది ట్రై చేస్తుంటే బాగుండేది, అది ట్రై చేయలేకపోయింది, ఓడిపోయింది. ఇక్కడ లేకపోతే మీకు కనపడదు, ఏదైనా ఇష్యూలు ఉన్నాయి అనుకున్నప్పుడు అక్కడ కోడ్లు ఎంటర్ చేసి ఇదంతా అని ముందే చెప్పారుగా, మీరు ఇది తీసుకొని ఆవిడకి అది ఇచ్చి ఉంటే అయిపోయింది. అలా చేయకుండా సరే నేను ఇక్కడే ఉంటాను, మీరు లోపలికి వెళ్ళి పడుకోండి అని చెప్పారు. యాక్చువల్గా సుమన్ శెట్టి గారు లోపల పడుకున్నారు, రమ్య లోపల పడుకున్నది. దాని తర్వాత వచ్చేసరికి మన మాధురి గారు లోపల పడుకున్నారు. వీళ్ళు ముగ్గురు లోపల పడుకుంటే మిగతా ముగ్గురు బయట ఉన్నారు. టాస్క్ ఏంటంటే ఫస్ట్ వాళ్ళు అక్కడ లోపల పడుకున్న తర్వాత వాళ్ళ దగ్గర ఒక టార్చ్ లైట్, ఒక వాకీ టాకీ ఉంటుంది పడుకున్న వాళ్ళ దగ్గర. వాకీ టాకీలో ఫస్టే వాళ్ళు మాట్లాడుకొని రెడ్ బటన్ నొక్కని మాట్లాడిన తర్వాత ఇక్కడ వాకీ టాకీలకి కీ వేసి ఉంటుంది బయట. ఆ కీ పెట్టున్న కీ ఓపెన్ చేసుకోవాలి. వీళ్ళు ఓపెన్ చేసుకోవాలంటే ఫస్ట్ వీళ్ళు అక్కడ లోపల పడుకొని మాట్లాడితే ఇక్కడ సౌండ్స్ వినపడతాయి. ఈ సౌండ్స్ వినపడే దాన్ని బట్టి 1, 2, 3 రాసి ఉంటుంది. 1లో సుమన్ సెట్ వచ్చారా, 2లో సుమన్ సెట్ వచ్చారా, 3లో వచ్చారని చూసుకొని ఒక్కొక్క దాంట్లో వినపడద్ది. అది వినపడిన తర్వాత అక్కడ లాక్స్ ఉంటాయి, ఆ కీస్ తీసుకోవచ్చు, ఆ కీతో ఓపెన్ చేసుకొని ఆ వాకీ టాకీ పెట్టుకోవాలి. వాకీ టాకీ పెట్టుకున్న తర్వాత అక్కడ లోపల కోడ్ ఉంటుంది అనమాట. ఇక్కడ బాక్సులు ఉంటాయి, ఆ బాక్సులు రిలేటెడ్గా కోడ్ రాసి ఉంటుంది. ఇక్కడ కూడా కోడ్ రాసి ఉంటుంది. అక్కడ వాళ్ళు పడుకున్న శవపేటికల మీద కూడా కీ లాక్ చేసి ఉంటుంది, దాని మీద నెంబర్స్ కోడ్ ఉంటుంది. ఆ కోడ్ కొడితేనే ఆ లాక్ ఓపెన్ అయ్యి అతను బయటకు తీసుకురావాలి. ఆ లాక్ ఎక్కడ ఉంటుంది అంటే ఇక్కడ ఒక బ్లాక్స్ పెట్టుంటారు, ఆ బ్లాక్స్ లోపల ఆ లాక్కి సంబంధించిన కోడ్ ఉంటుంది. ఆ కోడ్ ఆ బ్లాక్లో ఉంటాయి కాబట్టి ప్రాబ్లం ఏంటంటే ఆ బ్లాకులు తీయడానికి కీస్ ఓపెన్ చేయాలి. కీస్ ఓపెన్ చేయాలంటే ఏ బాక్స్ అనేది అక్కడ కోడ్స్ రాసి ఉంటుంది ఆ లోపల శవపేటిక లోపల. అవి చూసి వీళ్ళు చెప్పాలి వాకీ టాకీలో. చెప్పుకొని ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్ళి ఆ కోడ్ అక్కడ శవపేటిక దగ్గర ఉన్న కీ లాక్ కొట్టేసి ఓపెన్ చేసుకుని తీసుకొచ్చి బెల్ కొట్టాలి. అది టాస్క్. ఈ టాస్క్లో అందరికంటే వేగంగా, అందరికంటే ఫాస్ట్గా పాపం ఆయేష వెళ్ళింది. టపటప ఆవిడ వెళ్ళడానికి ఆవిడ టాలెంట్ కాదు, మాధురి గారి టాలెంటు. మాధురి గారు నీట్గా డెలివరీ చేశారు.
ప్రాపర్గా 3 అయ్యి ఉంటాయి, 2 ఇవి ఉంటాయి, అది అని సింబల్తో సహా చెప్పేశారు. చెప్పగానే అది తీసుకొని ఆ కోడ్ గుర్తుపెట్టుకుని ఆవిడ కూడా పరిగెత్తుకొని వెళ్ళింది. ఈవిడ పరిగెత్తుకొని వెళ్ళి అక్కడ తీసే దాంట్లో సక్సెస్ అవ్వాలి. ఈవెన్ అక్కడ మాధురి గారు ఇచ్చిన హింట్లు కూడా నెక్స్ట్ లెవెల్. క్లియర్గా టెన్షన్ పడకుండా ఆడ పడుకొని నేను 2 సార్లు ట్యాప్ చేస్తాను, ఎక్కడ ఏ బాక్స్ అని తెలివిగా 2 టైమ్స్ ట్యాప్ చేస్తాను చూడని టప్ 2 సార్లు ట్యాప్ చేసింది తెలివిగా. వెంటనే కనుక్కుంది, ఆవేశంగా కొట్టేసింది, నెంబర్ కూడా కొట్టేసింది. 4 మెంబర్స్ ఉంటే 4 నెంబర్స్ కొట్టేసి రావట్లేదు అనేసి మళ్ళీ లాక్కోవాలనేసి బయటికి వెళ్ళింది. ఆ లాక్కు సంబంధం లేదు, అక్కడ 4 నెంబర్లు కొట్టిన తర్వాత ఇంకొకటి ఏదో ఉంటుంది అక్కడ, ఆ లైన్ కొట్టాలి, అప్పుడు ఓపెన్ అయింది. కానీ ఆవిడకి అది తెలియక కనపడట్లేదు అనేది నాకైతే అర్థం కావట్లేదమ్మా. దాన్ని ఆవిడ ఎక్కడ పైన పడతారో, ఆవిడ ఎక్కడ ఇది చేస్తారో, ఆవిడ కంటెంట్ గురించి క్లారిటీ ఉంది. బిగ్ బాస్కి 2సారి వచ్చారంటే ఆవిడకి ఎప్పుడు ఏ కంటెంట్ ఇవ్వాలి, ఎలా మాట్లాడాలి, ఎలా హంగామా చేయాలి, గెలిచిన వాళ్ళు హైలైట్ అవ్వకుండా మనం ఎలా హైలైట్ అవ్వాలని తెలుసు అన్నట్టుగా కనపడుతున్నారు. ఆవిడ కంటెంట్ క్వీన్ అన్న ఫీలింగ్ అయితే నాకు యాజ్ ఆఫ్ నో వస్తుంది. ఓన్లీ నెగిటివ్ ఇంప్రెషన్ పడుతుంది. మీకు పడుతుందో లేదో, మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. నాకు నెగిటివ్ ఇంప్రెషనే పడుతుంది. ప్రతి దాంట్లో కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు, ప్రతి దాంట్లో బిహేవియర్ రాంగ్గా మాట్లాడుతున్నారు. ఇక్కడ ఏం చేశారు, అది అవుట్ అయినరా, అయ్యో టెన్షన్ పడిపోయిందా. ఇక్కడ సుమన్ శెట్టి గారు లాస్ట్ వచ్చాడు. గౌరవ్ కమ్యూనికేషన్ లేదు, ఈ రెడ్ బటన్ నొక్కండి ఏదైనా మాట్లాడుతూ ఉంటే అన్నీ తీసి పారేసాడు. అన్నీ తీసేసి అన్నీ ఓపెన్ చేసేసి ఆయన చెప్పింది ఒక కలర్ చెప్తాడు, పింక్ ఏదో ఓపెన్ చేసేసిన తర్వాత ఏదో ఆ కోడ్ పట్టుకొని వెళ్ళిపోయి ఇంకా వెంటనే తీసేస్తాడు. ఓపెన్ తీసుకొచ్చి గెలిచేస్తాడు. ఇక్కడ సాయి బిత్తరగా చేశాడు స్వామి. నేను అనుకున్నా భయంకరంగా పొగుడుతూ ఉన్నా 2-3 రోజుల నుంచి. వరస్ట్ ఈరోజు సాయి. ఏంటో ఆయన ఇక్కడ టెన్షన్, ఇక్కడ అసలు కేర్లెస్గా ఆగరా, ఎక్కడ ఏంటి కూడా ఏంటా, అవునా ఓకే ఆగరా వెయిట్రా అంటాడు. టెన్షన్ లేకుండా హ్యాపీగా వెళ్ళిపోయి లోపలికి వెళ్ళిన తర్వాత బిహేవియర్ చేసిన విధానం నాకు అసలు నచ్చల. హడావిడిగా ఏది అసలు ఆవిడ ఎక్కడో ఉంటే ఏదో బాక్స్గా ట్రై చేస్తాడు. కనీసం ఆవిడ మాట్లాడు, సైలెంట్గా ఉంటాడు. ట్రై చేయడానికి కూడా ట్రై చేయాలి, ఏముంది అయిపోయిందిలే అన్నట్టుగా. అది ఆవిడకి డెలివరీ చేయాలి కదా, పాపం అనిపించింది రమ్యాన్ని చూస్తే. సాయి ఏదో ఒకటి చెప్పు సాయి, వచ్చావా, ఆవిడ ఫస్ట్ తీస్తుందని అదే అనుకున్నట్టుగా అతను పాపం ఫీల్ అవుతూ లోపల పడుకోంది. పాపం అనిపించింది. ఆవిడ ఒక్కటి కూడా ఓవర్ యాక్షన్ చేయలేదండి రమ్య. ఈ పర్టికులర్ టాస్క్లో నెక్స్ట్ లెవెల్లో నచ్చింది రమ్య గారు కూడా. ఎందుకంటే అక్కడ ఓవరే చేయలేదు ఆవిడ. పొలైట్గా, డీసెంట్గా, డిగ్నిఫైడ్గా బిహేవ్ చేస్తారు. వచ్చారు, బయటకు వచ్చిన తర్వాత తీసామా, ఓకే పద అంటే అయిపోయిందా, అవునా మనమేనా లాస్ట్, అయ్యో అక్కడ ఎవరా ఏడుస్తున్నారు అన్నీ పాపం క్యూట్గా మాట్లాడేది. లాస్ట్కి ఓడిపోయిన తర్వాత ఓడిపోయామా ఓకేలే అంటది. ఎక్కడ ఒక్క మాట కూడా మాట్లాడదు అమ్మాయి. భలే అనిపించింది వీళ్ళిద్దరు పేరు. ఆ విషయంలో కోఆర్డినేషన్ బాగుంది. ఆయన ఎత్తిపోయింది, ఆయన వల్లే ఓడిపోయింది. ఎందుకంటే ఫస్ట్లోనే రమ్య గారు చెప్పారు అన్ని నీట్గా, ఇతను డెలివరీ చేయడంలో ఇతను కేర్లెస్గా బిహేవ్ చేస్తే అక్కడ ఎత్తిపోయింది. పక్కన పడదాం. సుమన్ శెట్టి గారు లోపల పడుకొని ఆయన ఇవ్వాల్సింది ఇచ్చాడు, గౌరవం చేయాల్సింది చేశాడు, వాళ్ళకి లక్ కూడా ఫేవర్ చేసింది, గెలిచేశారు. గెలిచేటప్పుడు వాళ్ళ ఆనందం చూడాలి మామా. ప్రపంచ కప్పు, వరల్డ్ కప్ గెలిచిన వాళ్ళు ఎంత ఆనందపడతారు, అంత ఆనందం, అంత చిరునవ్వు, పసిబిడ్డల్లో నవ్వు కనపడింది సుమన్ శెట్టి గారిలో. బాబా ఊపు అవతలేసాడు బెల్లిని, హ్యాపీ. ఆయన గురించి మళ్ళీ మాట్లాడదాం. ఇంకా ఆయేష గారు బయటకు వచ్చారు, తీసేసి మేడం అయ్యో మేడం అనేసి కూర్చుని, ఏంటది టాస్క్లు ఓడిపోతే సెల్ఫ్ హర్టింగా. నేను ఊరికే ఎవరిని ఏది అన్నమ్మా, నా దగ్గర పాయింట్ లేకుండా ఎవరి గురించి గట్టిగా మాట్లాడను. నేను మాట్లాడానంటే పాయింట్ ఉండాలా, లేదా ఆ పాయింట్ నేను నమ్మి ఉండాలి. నా పాయింట్ మీకు నచ్చి ఉండకపోవచ్చు, కానీ నా దగ్గర ఒక పాయింట్ ఉంటుంది. ఈ టాస్కుల్లో ఇలా కొట్టుకొని అంత బిహేవియర్ చేశారు, సెల్ఫ్ హర్టింగ్ చేసుకున్నారు. దీన్ని ఎందుకు తప్పు పడుతున్నానంటే, ఆ పెద్ద మనిషి ఆ మహానుభావురాలే కదా అని ఈ పర్టికులర్ డేలో కూడా, ఈ పర్టికులర్ ఎపిసోడ్లోనే కదా అన్నది ఆవిడ. ఏమని, టాస్క్ ఇంపార్టెంట్ కాదురా అనేసి. గుర్తుందా, అది మళ్ళీ వస్తుంది, కానీ ఇప్పుడు కనెక్ట్ చేసి చెప్తున్నా. టాస్క్ ఇంపార్టెంట్ కాదురా, ఎవరు చెప్పారా ఎమాన్యాల్, నీకు తెలియదు ఆ టాస్క్ ఇంపార్టెంట్ కాదని. మరి టాస్క్ ఇంపార్టెంట్ కానప్పుడు ఆవిడ ఎలా టాస్క్ కోసం కొట్టుకొని ఏడ్చేది ఎందుకు? టాస్క్ ఇంపార్టెంట్ కాదని చెప్పారు కదా. నాట్ ఓన్లీ టాస్క్ మాత్రమే బిగ్ బాస్ కాదన్నప్పుడు మిగతా వాటిలో ప్రూవ్ చేయి. ఆ టాస్క్ కోసం ఏడవడం ఎందుకు? తనుజ గారు ఏడుస్తారన్నావు, తనుజ గారు అరుస్తారన్నావు, తనుజ గారు అలగతారన్నారు. అన్ని 2-3 రోజుల ఆవిడకంటే ఎక్కువ చేశారు, సెల్ఫ్ హర్టింగ్తో సహా. అండ్ టాస్క్ ఆడేటప్పుడు ఆవిడ మిస్టేక్ పెట్టుకొని అది కళ్ళు కనిపించలేదని చెప్పారు. అది ఎంతవరకు నిజమో ఏంటో ఆవిడకే తెలియాలి. ఎందుకంటే ఆ నెంబర్లు నీటికి కొడుతుంది కాబట్టి దాన్ని కూడా నేను నమ్మలేకపోతున్నా. ఆవేశంగా వెళ్ళి నెంబర్లు కూడా కొట్టేశారు కాబట్టి కనపడలేదని చెప్పి ఏడుస్తూ కూర్చున్నదే నాకు తప్పు అనిపించింది. అంతసేపు రీతు చౌదరి గారు ఏడిస్తే మనకు తప్పుగా కనపడుతుంది. ఎందుకంటే అంత ఓవర్ అవసరమా, మనుషులు పోయినట్టుగా ఏడుస్తున్నారని. ఆవిడతో ఓవర్ అనిపిస్తే ఈవిడితో 100 రెట్లు ఓవర్. ఎందుకంటే ఆవిడైనా మేలు, ఒక రకంగా ఏడ్చేవాళ్ళు, ఈవిడ మరీ ఓవర్గా ఏడ్చారు, చాలా ఓవర్గా ఏడ్చారు. ఇప్పుడు ఆట ఓడిపోయినందుకు ఒక రకంగా ఎమోషనల్ ఏమిటో నేను పాజిటివ్ అనిపించేది. సర్లే పోనీలే అదంతా. ఇంత ఓవర్ యాక్టింగ్, ఇంత డ్రామా చేసినప్పుడు నాకు నచ్చలా. అండ్ దాంతోపాటు ఈ ఓవర్ యాక్షన్, ఈ డ్రామాలో సెల్ఫ్ యాక్టింగ్ చేసుకోవడం, అందరూ వచ్చి బతిలు ఆడతారు. ఈవెన్ తనుజ గారు కూడా ఆవిడని ఇష్టం వచ్చి అలుగుతావు వేడుస్తావు అని చెప్తే తనుజ గారికి ఆల్రెడీ వెలిగింది, లైవ్లో మాట్లాడేశారు. ఆవిడ నాకు నామినేట్ చేసిన రీజన్ ఏంటి, ఈరోజు ఎందుకు ఏడ్చిందని. ఈవెన్ కళ్యాణ్ కూడా
ఇమానుయల్తో అంటాడు, ఈరోజు ఎందుకు ఏడ్చింది, అంత ఏడుపు అవసరం, డెమాన్ కూడా ఏంటి ఆ ఏడుపుని, ఆవిడ నామినేట్ చేసిన రీజనే ఆవిడ ఏడుస్తుందని నామినేట్ చేసి ఈవిడ ఇంకా ఎక్కువ ఏడిస్తే లాజిక్ ఎక్కడ ఏడ్చింది? ఏడ్చిందే కాకుండా టేబుల్ని కొట్టింది, మనుషులకి వేసి కొట్టుకున్నది, పదే ఏడ్చింది. ఇక్కడ ఎపిసోడ్లో 1-2 times చూపించారు, అక్కడ 4-5 సార్లు ఏడ్చారు లైవ్లో. ప్రతిసారి ఆడడం వాళ్ళ దగ్గర ఏడ్చారు, వీళ్ళ దగ్గర ఏడ్చారు, ఏడుస్తూనే ఉన్నారు. ఏంటది అంత చిరాగ్గా? అది పెద్ద 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 మా ప్రపంచ కప్ప, టాస్క్లు ఇంపార్టెంట్ కదరా అనేసి ఏం చేశారు? వరస్ట్ అండి, నాకు వరస్ట్గా అనిపించారు. ఇక్కడ ఎంతైతే వరస్ట్గా అనిపించారో దీనికి 10 రెట్లు వరస్ట్గా నెక్స్ట్ వచ్చే దాంట్లో అనిపించారు. దండం పెట్టాలనిపించింది. ఆవిడికి అస్సాన్ ట్రైన్ రెడీ అవుతుంది, ఇలాగే ఒక 2-3 episodes కానీ బిహేవ్ చేస్తే షీ విల్ బి ఎలిమినేటెడ్. ఎవడు కాపాడలేడు. తమిళ్లో 9 వారాలు ఉన్నారు అది ఇది అంటున్నారు, కానీ ఇలాంటి బిహేవియర్లోనే ఇలాగే టాస్కుల్లో సంబంధం లేకుండా నోరు పారేసుకుంటూ వాళ్ళని వీళ్ళని అనుకుంటూ కూర్చుంటే ఆయేష గారు పెరుగుతున్న అస్సాం టికెట్ రావాల్సి వస్తుంది. ప్రస్తుతానికి ఓకే, అందంగా ఉన్నారు కాబట్టి వర్కౌట్ అవుద్ది, కొంచెం ఓట్లు పడతా ఉంటాయి. కానీ ఫర్దర్గా ఇంకొక కొన్ని ఎపిసోడ్లో కానీ ఇదే రిపీట్ అయితే అస్సాం ట్రైన్ ఫిక్స్ అయిపోద్ది, ఆవిడ ఎలిమినేట్ అయిపోతారన్న ఫీలింగ్ వస్తే అంత దారుణంగా అరుస్తున్నారు, లాజిక్లెస్గా మాట్లాడుతున్నారు, లాజిక్లెస్గా అరుస్తున్నారు, అవతలని చిన్న చూపు చూస్తున్నారు. క్లియర్గా ఆవిడ మాట్లాడే తీరు కేర్లెస్గా డెలివరీ చేస్తున్నారు మాటల్ని. అవతలోడికి వేరే వాడై ఉంటే ఫుల్ సీరియస్ అవుతాడు అనుకున్న సిచ్యువేషన్లో ఆవిడ నోటికి పోలేక సైలెంట్గా ఉన్నారు అందరూ. నోటికి పోలేక వైల్డ్ కార్డ్ అవ్వబట్టి ఏమోరా మనం బయట నెగిటివ్ అవుతున్నామేమో, ఈ పిల్ల ఇంత ఎక్కు తొక్కుతుంది, మేబీ మనం నెగిటివ్ ఉన్నామేమో, ఈ టైంలో మనం ఆవిడకి రివర్స్ అవ్వడం ఎందుకురా, చూసి వచ్చింది మన మీద అరుస్తుంది అంటే మనం వర్స్ట్ ఏమో బయట, ఆ భయంతో మాట్లాడలేకపోతున్నారు. 1-2 weeks ఆగిన తర్వాత ఎక్కి తొక్కేస్తారు వీళ్ళు కూడా. ఇవన్నీ నెక్స్ట్ వచ్చరికి ఈ టాస్క్ అయిపోయింది. సుమన్ శెట్టి గారు ఫ్యాన్స్కి, సుమన్ శెట్టి గారికి ఒకటే మాట. ఫస్ట్లో ఆయన్ని సెలెక్ట్ చేసినప్పుడు నేను ఒక మాట వాడా. ఏం మాట వాడా? ఎందుకయ్యా సుమన్ శెట్టి గారిని తీసుకొని వస్తున్నారు అన్న. నాకు అలా అనిపించింది ఆ రోజు. ఈయన ఏజ్డ్ కదా, పెద్దగా ఆడలేరేమో, నీరసంగా ఉంటారేమో, యాక్టివ్గా ఉండలేరేమో. అలాంటి పర్సన్ ఖచ్చితంగా నామినేషన్స్ పాయింట్ నాకు నచ్చట్లా, ఆర్గ్యుమెంట్స్ నచ్చట్లా. కానీ ఆయన ప్రజెన్స్ బాగుంది, జనాలకు నచ్చుతుంది, మనం ఏం చేయలేం. అంటే ఆ స్కూల్లో 1000% ఎఫర్ట్స్ పెడుతున్నారు. ఆఖరికి క్యాప్టెన్ కూడా అయ్యారు. క్యాప్టెన్ అవ్వడము, క్యాప్టెన్ అయిన తర్వాత ప్రమాణం చేయడం, సుమన్ శెట్టి నేను అనేసి అనడము, అందరికీ హగ్గులు ఇవ్వడం, అందరికీ కిసులు పెట్టడం, అందరూ ఎత్తి ఊరేగించడం. గూస్ బంప్స్ స్వామి. సుమన్ శెట్టి గారు వాగ్దానం చేస్తూ ప్రామిస్ చేస్తుంటే సుమన్ శెట్టి నేను నీతిగా నిజాయితీగా చేస్తానని ప్రమాణం చేస్తున్నాననేసి మాట్లాడే విధానం, అందరూ దానికి అనేసి కోరస్ పాడే విధానం, సినిమా అంతే, మామూలుగా లేదు. ఆ రోజు నేను అన్న మాటలకి ఈరోజు ఆయన ఆడే ఆటకి, ఆయన ప్రజెన్స్కి, జనాలు ఇచ్చే అప్లాజ్కి సంబంధమే లేదు. ఆ రోజు నేను తప్పుగా అర్థం చేసుకున్నాను. కానీ ఆయన ఎందుకు తీసుకొని వచ్చారా అనుకుంటే, ఆయన ఎందుకు తీసుకొని వచ్చారో నాకు అర్థం కావట్లేదు అన్న. కానీ ఈరోజు అర్థమైంది, సోషల్ మీడియాని కాల్చి పడేయడానికి తీసుకొచ్చారు, సోషల్ మీడియాని మంట పెట్టడానికి తీసుకొచ్చారు అన్నట్టుగా అనిపిస్తుంది. ఏమన్నా ఫైర్ సోషల్ మీడియా ఆయన రీల్స్ పెట్టి గందరగోళం లేపుతున్నారు, ఎలివేషన్స్ ఇస్తున్నారు అందరూ. నేను కూడా ఒక ఎలివేషన్ ఇచ్చాను. నాకు అనిపించింది, నాకు గూస్ బంప్స్ వచ్చాయి నిజంగానే. ఏరా ఆ పర్సన్ ఏంట్రా, అంత మంచోడు, అమాయకంగా ఉంటాడు, అలాంటి వాడు ఏంట్రా ఈ వీక్ వెళ్ళిపోతున్నామో అనుకుంటే తప్ప పైకి వెళ్ళిపోతున్నాం కానీ కిందకి రావట్లేదురా, ఏంట్రా ఇది అన్న ఫీలింగ్ వస్తుంది. ఆ ఊపిలో నేను ఇన్స్టాగ్రామ్లో ఒక రీల్ చేశాను, ఆల్రెడీ 4-5 లక్షల మంది చూస్తారు. చూడకపోతే కామెంట్ సెక్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, ఒకసారి వెళ్ళి చూడండి. నెక్స్ట్గా ఆయేష గురించి మాట్లాడదాం, ఇంకా ఉన్నాయి. నెక్స్ట్ ఇది అయిపోయింది తర్వాత ఆవిడ ఏడ్చి అయిపోయింది. పాపం మాధురి గారు కూడా ఏడ్చారు. మాధురి గారు ఏడ్చడంలో ఒక లాజిక్ ఉందని అనిపిస్తుంది. ఎందుకంటే పాపం ఇబ్బంది పడ్డారు. ఆవిడ బాగా సపోర్ట్ చేశారు, ఆడారు. సరేలే ఓడిపోయింది. ఆ అమ్మాయి ఏడుస్తుందన్న బాధలో కూడా ఈవిడ సపోర్ట్గా నిలబడి పోన్లే, ఆ అమ్మాయి కూడా ఫస్ట్ తీసింది కానీ కళ్ళు వల్లే ప్రాబ్లం అయిపోయింది పాపము అనేసి బాధపడ్డారు. ఆవిడ కూడా ఏడ్చారు, పాపం అందరూ ఓదార్చారు. నెక్స్ట్ వచ్చరికి ఇద్దరు క్యాప్టెన్స్, గౌరవ్ అండ్ మన సుమన్ అన్న, ఇద్దరు క్యాప్టెన్స్ అయిన తర్వాత బిగ్ బాస్ ట్విస్ట్ ఏంటంటే, నిఖిల్ని పట్టుకొని, నిఖిల్ నీ దగ్గర ఉంది కదా, సో ఒక క్యాప్టెన్తో నువ్వు రీప్లేస్ చేసుకోవచ్చు. ఒక క్యాప్టెన్ నువ్వు ఛాలెంజ్ చేస్తే, ఆ ఛాలెంజ్ నువ్వు గెలిస్తే నువ్వు కూడా క్యాప్టెన్ అవుతావు. అతను క్యాప్టెన్సీ నుంచి తప్పుకుంటాడు. ఎవరిని ఛాలెంజ్ చేస్తావు అంటే నిఖిల్ హైలైట్ అనిపించాడు అక్కడ. నేను గౌరవనే చేస్తాను. హైలైట్ ఏముంది, హైలైటే పెద్ద హైలైట్ కదా. ఎందుకంటే సుమన్ శెట్టి గారిని సెలెక్ట్ ఎట్లా చేసుకుంటారు, ఆయనకే చెడ్డ పేరు వస్తుంది, ఆయనకే బ్లేమ్ వస్తుంది కాబట్టి ఆటోమేటిక్ గౌరవం చేసుకుంటూ గౌరవం అప్రిషియేట్ చేస్తాడు. సూపర్, వెరీ గుడ్ డెసిషన్ అనేసి అంటుంది. ఎక్కడికంటే గౌరవం నాకు ఎక్కడ నచ్చుతాడంటే, అర్ధరాత్రి గుసగుసలు ఈ సీన్ చెప్పాలి మీకు. అర్ధరాత్రి గుసగుసలు ఏమంటుందంటే, మాధురి గారు అంటారు డైరెక్ట్గా, వీళ్ళిద్దరికి రేపు ఉదయం మ్యాచ్ కదా, రేపు ఉదయం గేమ్ కాబట్టి మధ్యలో నైట్ పైన మాట్లాడుకుంటూ ఉన్న టైంలో, గౌరవ్ నువ్వే కొంచెం కట్అవుట్, నువ్వే కొంచెం స్ట్రాంగ్ నిఖిల్ కంటే అని, నిఖిల్ ముందు గౌరవం ముందే అంటది డైరెక్ట్గా. గౌరవ్ నువ్వే స్ట్రాంగ్ అతనికంటే అని. అప్పుడు గౌరవం ఏమంటే, నో, ఆయన కూడా స్ట్రాంగ్, ఎందుకంటే ఆయన స్ట్రాంగ్ కాకపోతే నన్ను ఎందుకు సెలెక్ట్ చేసుకుంటాడు, సుమన్ శెట్టి అని సెలెక్ట్ చేసుకుంటాడు కదా, నన్ను సెలెక్ట్ చేసుకున్నాడంటే ఆయన స్ట్రాంగ్ అనేసి చెప్తాడు. వెరీ గుడ్ అనిపించాడు గౌరవ్ అక్కడ, టూ గుడ్ అనిపించారు. నెక్స్ట్ సరికి
ఆయేష మళ్ళీ వచ్చి ఏడ్చారు ఇక్కడ, మళ్ళీ ఏడ్చారు, పదే ఏడుస్తున్నాను. నా కన్ను వల్ల తప్పింది అంతే, నాకు అందరూ క్లాప్స్ కొట్టండి అనేసి గట్టిగా అరిచారు. అరిచేసి మళ్ళా ఓకే రండి బిగ్ బాస్ పిలుస్తున్నారు రండి అనేసి వెంటనే యాక్టివ్ అవ్వడం, వెంటనే నవ్వడం, వెంటనే అరవడం. రీతు గారి కంటే 1000% డ్రామా అనిపించిందండి ఇవిడిది, చాలా డ్రామా. అండ్ రీతు గారిని కూడా హింసించేస్తున్నారు, మాటలతో కొల్లబడుస్తున్నారు. బయట నెగిటివ్ అనేసి తెలిసి చూసేసి వచ్చి కొల్లబొడిచి ఆవిడకి సింపతి ఇస్తున్నారు. ఎవరికైతే సింపతి రాదనుకుంటే వాళ్ళందరికీ సింపతి ఇస్తున్నారు దేవత. నెక్స్ట్ జరిగి అయిపోయిన తర్వాత ఇమాన్యుయల్ మిడ్ నైట్ బాగుందనమాట. వీళ్ళు ఐస్ క్రీమ్ తిన్నారు, రీతు వీళ్ళందరూ ఐస్ క్రీమ్ తిన్నారు. ఈవిడ మన తనుజ గారు తిన్నారు, దివ్య తిన్నారు. ఈవెన్ తనుజ గారు లైవ్లో అయితే తినేది ఏదో తింటూ ఆయేష నువ్వు కూడా తినే ఆయేష అంటే నాకు వద్దు, అయితే ఎవరికి చెప్పబాకంటది. ఎవరికి చెప్పొద్దని చెప్పడానికి నైస్ గీయడానికి ట్రై చేస్తే నన్ను అడిగితే చెప్పేస్తా అనేసి చెప్పింది. సరే వెళ్ళిపోయారు వాళ్ళు. అందరూ తిన్నారు, అందరికీ పనిష్మెంట్ ఉంటుంది ఏదో ఒకటి. చూద్దాం. ఇమాన్యుయల్ మిడ్ నైట్ కామెడీ బాగుండదు. మన గౌరవ్ ఏం చేస్తారంటే ఆ వాకీ టాకీని మనోడు అక్కడ సుమన్ శెట్టి గారు గౌరవ్ అంటే బోలేజీ అనేసి ఒకసారి నొక్కి ఇంక మళ్ళీ పక్కన పడేస్తాడు. వాటి అన్నిటి గురించి నవ్వుకుంటా ఉన్నారు. ఏంటో ఇతను బిహేవియర్ అని. అరే గౌరవ్ క్యాప్టెన్స్ రూమ్లో పడుకుంటావు కదా, దుండులాగా పిసికే, మాకు ఆయన కూడా దుండులాగా ఉంటాడు అనేసి చాలా ఫన్నీగా అనిపించింది ఆ ఇన్సిడెంట్. అందరూ పగలబడి నవ్వుకుంటా ఉంటారు. చాలాసేపు జరిగింది అర్ధరాత్రి గుసగుసలు. నెక్స్ట్ డే మార్నింగ్ అంటావా మామ ఊహు అంటావా ఈరోజు సాంగ్కి ఆయేష గారు ఇక్కడ క్యూట్గా కనిపించారు, బాగా డ్యాన్స్ చేస్తారు. ఆల్మోస్ట్ అందరూ బాగా వేశారు, ఇది డ్యాన్స్ బాగుంది చూడడానికి. నెక్స్ట్ కళ్యాణ్ ఆయేషతో వర్స్ట్ బిహేవియర్ అండి. ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో ఆయేష గారు వర్స్ట్గా బిహేవ్ చేశారు. సంబంధమే లేకుండా ఓన్లీ రీతు మీద ఉన్న అక్కస్తో, రీతు మీద ఉన్న గ్రడ్జ్తో డెమాన్ పవన్ రీతుని విడగొట్టాలని ట్రై చేశారు. విడగొట్టచ్చు ఒక పర్టికులర్ లెవెల్ వరకు ఓకే. ఎందుకు ఏమొస్తుంది, నోరు పారేసుకుంటే ఏమొస్తుంది? చూసేసి వచ్చి బొచ్చుడు చేయొచ్చండి యాక్టింగ్లు, చూసేసి వచ్చి చేయొచ్చు. ఇంక 2-3 రోజులు పోతే ఆవిడది ఏంటని తెలుస్తుంది. ఒక 1 వీకే తేలిపోయారు. అలాంటిది కళ్యాణ్ అనే పర్సన్ నీకెందుకు అని కదా, వాళ్ళు జిగురు దోస్తులు ఫ్రెండ్స్లు ఏడైనా పోతారు. నీకెందుకు, వాళ్ళు ఏం చేసుకుంటే నీకెందుకు, నువ్వెవరు? జస్ట్ 2-3 రోజులు పరిచయం వచ్చింది కనుక పరిచయం పెట్టుకొని నోటుకు వచ్చినట్టు మాట్లాడితే ఎవడు పడతాడు అక్కడ? ఏంటి ఆ మాటలేంటి, ఆ బిహేవియర్ ఏంటి? అతను బట్టలు తీసుకెళ్తున్నాడు, ఆ బట్టలు కూడా ఏంటంటే రీతు తీసుకురమ్మని, రీతుకు సంబంధించిన బట్టలు. సరే హెల్ప్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. పోతున్నప్పుడు పిలిచి ఏంటి అన్నట్టంటే ఏంటో సెటైర్ లేస్తుంది. అది లైవ్లో వచ్చింది, కొంచెం వచ్చింది లైవ్లో, కొంచెం ఎపిసోడ్లో కొంచెం కంటిన్యూటీ లేదులే. ఏంటి అన్నట్టంటే బట్టలు హెల్ప్ చేద్దురా అని నార్మల్గా పిలుస్తుంది. ఇతను ఫన్నీగానే వస్తాడు, హెల్ప్ చేద్దురా అని. దానికి ఏదేదో మాట్లాడద్దండి, ఫన్నీగానే పిలుస్తుంటాడు. దానికి ఏదేదో మాట్లాడింది. ఏమేమి మాట్లాడిందంటే అది రీతు బట్టలు. అందుకు ఆయేష నేను రాను, నేనెందుకు వస్తా, నేను మిగతా వాళ్ళకి చేసి ఇవ్వాలి, నేనేం పని మనిషిని కాదు మిగతా వాళ్ళకి చేసి ఇవ్వనాటికే, నాకే చేయను, మిగతా వాళ్ళకి ఎందుకు చేయాలా అనేసి ఏదో రాశిగా మాట్లాడుతుంది. తర్వాత కళ్యాణ్ బట్టలు పట్టుకెళ్తే స్టీమ్ అని ఫిక్స్ అయిపోయావా? స్టీమ్ అనుకున్నావా? స్టీమ్ కాదు, బట్టలు పట్టుకెళ్తే స్టీమ్ అనుకున్నావా? లేదు అనగానే ఆయేష మరి ఇంకేం చేస్తావని అటు ఇటుగా ఇంకేం చేస్తావు, ఉతుకుతావా? ఆ పని కూడా చేస్తావులే నువ్వు. ఎంత చీప్గా తీసేసి అతను నిజంగానే ఆ పని కూడా చేస్తావంటే ఏంటి తప్పేంటి? అంతకుముందు చేశాడు అతను, అంత దిగజార్చినట్టుగా మాట్లాడి ఆ కేర్లెస్ మాట్లాడి ఆ పని కూడా చేస్తావులే. ఎంతమందికి నచ్చలేదు కామెంట్ చేయండి. ఆ పని కూడా చేస్తావులే. ఆ తర్వాత కళ్యాణ్ ఇక్కడ నాకు సూపర్ అనిపించింది. ఎక్కడంటే కోపపడకుండా పానీ పోతే పోయింది, మన నామినేషన్లో చెప్పుకుందామని ఫిక్స్ అయినట్టున్నాడు. ఆవిడ జోలికి ఎందుకు, ఆవిడ నోటికి ఎందుకు, పానీ యాడైనా పానీ అనేసి ఒక్క మాట కూడా ఓవర్ మాట్లాడకుండా జోవియల్గా ఫ్రెండ్లీగా స్మైల్తో ముగిచ్చేసాడు. చూసారా, అక్కడ నాకు సూపర్ అనిపించాడు. నెక్స్ట్ లెవెల్ అనిపించాడు. నిజంగానే ఆవిడ అంత ఓవర్ మాట్లాడుతుంటే ఏంట్రా కోపం రాలేదు అనిపిస్తే సరే పానీ అని వదిలేశాడు. చూసారా, ఆవిడ నోటికి పోలేక అక్కడ హైలైట్ అనిపించాడు. ఓవర్గా ఆవిడ మాట్లాడి అవతల వాళ్ళకి సింపతిస్తున్నారు అన్న ఫీలింగ్ వస్తుంది. ఇంకా పెద్ద మాటలు ఏం మాట్లాడిందంటే కళ్యాణ్ వెళ్తూ ఇంకా వెళ్తా నేను లాండ్రీ మ్యాన్, ఫస్ట్ మీకు 2 వీక్స్ తెలీదా, ఒకవేళ ఉతికినా ఏమైంది అన్నట్టుగా అంటే ఆయేష సరేలే అన్ని పనులు చేస్తావు, సీజన్ మొత్తం లాండ్రీ మ్యాను, ఉతుకు మ్యాను, ఐరన్ మ్యాను, అన్ని పనులు చేస్తావు. ఇది తక్కువ చేసి మాట్లాడు. మళ్ళీ నెక్స్ట్ వచ్చరికి భరణి గారు దివ్య గారితో అంటున్నారు, మాధురి దగ్గర ఇమ్యూనిటీ ఉందిగా, నీకు వాడతో మనం ఏమన్నా అడగమంటావు వెళ్ళంటే ఆవిడతో నువ్వు మాట్లాడినావు కదా, నేను వెళ్ళి అడగమంటావు అంటే నాకు ఇష్టం లేదు. ఇక్కడ దివ్య గారు నచ్చారు. ఆవిడ అడిగితే ఎందుకు ఇస్తారు, ఈయన పాప ఏందో, ఈయన ప్రేమ ఏందో. నెక్స్ట్ వచ్చరికి కళ్యాణ్ వచ్చి మళ్ళీ కూర్చున్నాడు, లోపల ఇచ్చేసి వచ్చి కూర్చున్నాడు, ఆ బట్టలు ఇచ్చేసి వచ్చి కూర్చున్నాడు. ఏంటంటే యాక్చువల్గా ఆయన బయటకు వస్తున్నాడు. కళ్యాణ్ బయటకు వస్తున్నప్పుడు నాది అక్కడ ఉంటుంది తీసుకురా అని ఉంటుంది, తీసుకొని పోతున్నాడు అంతే.
ఫ్రెండ్ కాబట్టి తీసుకుని వెళ్తున్నాడు. అది ఇంకా అప్రిషియేట్ చేయాలి. అది ఈగో లేకుండా ఒక అమ్మాయి ఏదో అమ్మాయి డ్రెస్ తీసుకురమ్మంటే ఒక అబ్బాయి ఈగో పడకుండా కోప్పడకుండా తీసుకెళ్తున్నాడు ఫ్రెండ్లీగా. దాన్ని ఇంకా అప్రిషియేట్ చేయాలి. దాంట్లో ఏంటి నువ్వు తప్పు పట్టేది, నీకెందుకని, అందరు దాంట్లో ఏలు పెట్టింది ఎందుకని? ఆవిడ అందరిని అంటది, ఎవరిదోళ్ళు చూసుకోవాలి కదా, ఇక్కడికి వచ్చింది ఎందుకు అని. ఈవిడ ఎందుకు వచ్చారు, ఆవిడ చూసుకోవాలి కదా మరి. నెక్స్ట్ వచ్చేసరికి కళ్యాణ్, ఇప్పుడు చెప్పు, ఇందాకేదో చెప్తున్నావు లాండ్రీ మ్యాన్ అంటూ ఏదైతే అన్నావు ఐరన్ మ్యాన్ అని అనగానే ఆయేష చెప్పడం ఏముంది, ఇందాకే చెప్పేసా, మళ్ళీ రిపీట్ వద్దు, నా వల్ల కాదు. కళ్యాణ్, దే నీడ్ హెల్ప్, ఐ వాంట్ టు డూ అంతే, నేను చేశాను, దాంట్లో ఏముంది అనగానే ఆయేష అందరికీ హెల్ప్ కావాలమ్మా, దిస్ ఈజ్ నాట్ ప్లేస్ టు ప్యాంపర్డ్, ఇక్కడ కష్టపడాలి చేసుకోవాలి, నాకెందుకులే, నీ గ్రూపు నీ ఇష్టం, నీ గ్రూపు నాకెందుకు, నీ గ్రూపు నాకెందుకు అని అన్న ఆవిడ ఎందుకు స్టార్ట్ చేయాలా, ఎందుకు మాట్లాడాలా, ఎందుకు అనాలా? నెక్స్ట్, నేనున్నాను నువ్వు పని నేనున్నాను నువ్వు పని చేసుకున్నాను, ఆవిడ మాట, పని చేసుకున్నావు, ఏమైనా చేయండి, చచ్చిపోండి నాకెందుకు. చూడండి ఆ పదాలేంటో, ఏమైనా చేసుకోండి నాకెందుకు అనే దానికే చచ్చిపోండి నాకెందుకు, ఏంటి అంతేంటి నాకు అర్థం కాలే. ఒక మనిషికి ఒక కంటెస్టెంట్గా 3-4 రోజులు అయింది వచ్చి, వాళ్ళు 35-40 రోజుల నుంచి ఉన్నారు, చచ్చిపోండి నాకెందుకు అన్న పిల్లవి ఎందుకు ఎత్తాలి, నాకెందుకు అనుకున్న ఆవిడ ఆయేష గారు ఎందుకు ఎత్తాలి ఈ మాటలని. ఆ తర్వాత నేను అడగనురా బాబు, నా లాండ్రీ చెయ్యి, నా డ్రస్సులు చెయ్యి, నా డ్రస్సులు ఉతుకు, నేను అడగనురా నాయన, అంత ప్యాంపరింగ్ నేను రానురా, నాకొద్దు, నేనైతే అడగనురా అంట. నువ్వు ఎందుకు అడుగుతావు, వాళ్ళు క్లోజ్ ఫ్రెండ్స్ కాబట్టి అడుక్కుంటాను, నువ్వు అడిగితే ఎందుకు చేస్తాడు, పరిచయాలు లేనప్పుడు మీరు అడిగితే ఎందుకు చేస్తాడు, క్లోజ్ ఫ్రెండ్స్ కాబట్టి చేసుకుంటారు. ప్రాబ్లం ఏంటి అసలు? రీతు చౌదరి ఏం చేసింది మిమ్మల్ని, మీరు వచ్చిన తర్వాత మీరు గెలుగుతున్నారా, ఆవిడ గెలికిందా మిమ్మల్ని? నెక్స్ట్ వచ్చరికి కళ్యాణ్, ప్యాంపరింగ్ ఏముంది ఇక్కడ, ఇంకా కూల్గానే మాట్లాడుతున్న పాపం. ఆయేష, ఐరన్ ప్యాంపరింగే, నువ్వు క్లారిటీ ఉన్నావుగా, ఇది కేర్లెస్ అంటే రెక్లెస్గా అంటే చీప్గా అంటే తీసిపోయినట్టు, ప్యాంపరింగ్ అని కూడా తెలియదు ఇతనికి అనేసి, నువ్వు క్లారిటీగా ఉన్నావుగా, అలాగే ఉండి మనం ఎవడికి చెప్పడానికి రా అని సాగుతాం. మనం ఎవడిరా చెప్పడానికి, మనకి అవసరమా, మీ అందరూ తోపురా, మీ గ్యాంగే తోపురా, తక్కువ చేసి మాట్లాడుతూ చీప్ చేసి మాట్లాడుతూ. ఓకే, నెక్స్ట్ అండి ఆయేష, వీళ్ళు బిగ్ బాస్ హౌస్ అంటే ఓన్లీ టాస్క్ మాత్రమే అనుకుంటున్నారు, అర్థం అవుతుందా ఇది, అది ప్రాబ్లం అనేసి నోటికి అంత ఏందేదో బిహేవియరు, తిక్క బిహేవియర్ అని చేస్తుంది. నోరు మూసుకొని వెళ్ళిపోతా అన్నట్టుగా ఆవిడ జిప్పేసుకొని వెళ్ళిపోతుంది. అంటే అవతలోడు వచ్చి మాట్లాడుతున్నాడు, చేస్తున్నాడు. బిగ్ బాస్ హౌస్ అంటే వాళ్ళు టాస్క్ అనుకుంటారా, టాస్క్ కాక అనుకోనప్పుడు టాస్క్ కోసం చెంపలు బాదుకున్నది ఎందుకు? ఏడుపు అని ఒకరినంటావు, నువ్వే ఏడుస్తావు, అలుగుడు అని ఒకరినంటావు, ఈవిడే అలుగుతారు, అరుపులు అని ఒకరినంటారు, ఆవిడే అరుస్తారు, సంబంధం లేకుండా. ఇప్పుడు టాస్క్లే కాదు బిగ్ బాస్ హౌస్ అంటే అనేసి ఆవిడే అన్నారు, టాస్క్ ఓడిపోతే ఏడు చేశారు. ఏంది అసలు కాంట్రడిక్టింగ్ పాయింట్లు, ప్రతిదీ కాంట్రడిక్టింగే. నెక్స్ట్ వచ్చరికి వెళ్ళిపోతూ నేను వెళ్తా, ఎక్కువ మాట్లాడతారా నేనుంటే, లేచి ఆల్రెడీ ఎక్కువ ఎడ్యుకేట్ చేస్తున్నా అని, నాకు పెద్ద ప్రాబ్లం అయిందే వద్దమ్మా అనేసి వెళ్ళిపోయింది. ఎటకారంగా మాట్లాడుకుంటా అయిపోయింది ఆవిడ కాము అనుకున్నా. నెక్స్ట్ ఆయేష ఇమానుయేల్ దగ్గరికి పోయి సేమ్ డైలాగ్, బిగ్ బాస్ వస్తుంటే ఓన్లీ టాస్క్లేనా అనేసి అంటే, కాదు నాకు క్లారిటీ ఉంది, ఇలా ఒక దాని మీద నామినేట్ కూడా చేశాను ఒకరినే అనేసి. నెక్స్ట్ ఇమానుయేల్ సంజన గారితో మాట్లాడుతుంది, ఇది అయిపోయింది. వీటి గురించి మాట్లాడి బెస్ట్. ఇంకా నైట్ టైం చపాతీ గురించి కూడా గొడవ వేసుకుంటారు. దివ్య గారితో చూపించలేదు, శుక్రవారం పూట కంటెంట్ అన్నట్టుగా నాకు సార్ టీవీలో చూపిస్తారులేండి, మీరు చూడండి. ఏంటి ఆవిడ బిహేవియర్, వాళ్ళు ఫ్రెండ్స్ బట్టలు ఉతుక్కుంటారు, ఆరేసుకుంటారు, ఇంకేమైనా చేసుకుంటారు, నీకెందుకు, నువ్వెవరు మాట్లాడడానికి అని. తర్వాత సంజన గారి మధ్య మంచి డిస్కషన్ జరుగుద్ది భరణి గారు రిలేటెడ్గా. భరణి గారు ఏమంటారంటే, ఎర్లీ మార్నింగ్ వాకింగ్ చేసేటప్పుడు, మీ కూతుర్లు అసలు అర్థమే గారయ్యా అనేసి అంటాడు. మీ అమ్మ అసలు ఎవడికి అర్థం కాదులే, మీ అమ్మ కొడుకులు అన్నట్టుగా అంటాడు ఆయన డైరెక్ట్గా. అది పాపం దెప్పు పొడిచినట్టు అన్నావన్నా అంటే, నువ్వు సారీ ఇమానుయేల్, నువ్వు అలా అన్నం కూడా నాకు నచ్చట్లేదు, ఆ అమ్మాయిలు ఇద్దరు కూడా ఇబ్బంది పడుతున్నారు, నీ వల్ల హైలైట్ అవుతుందని అనుకుంటున్నారు, అది ఇది అన్న తర్వాత ఆ డిస్కషన్ జరిగిన తర్వాత సారీ అన్న నాదే తప్పలేడు ఒప్పుకుంటారు. తర్వాత సంజన గారితో మాట్లాడుతారు, ఏంది మమ్మీ అసలు అర్థం కాలా, ఆ మాట అన్నాడు, నాకు బాధ అనిపించింది, అదేంటి అంత మాట అంటాడు, వీళ్ళే కదా ఫస్ట్ అంతా పిలిచాం కదా, అంతా అయిపోయింది కదా, ఇప్పుడు వచ్చేసరికి ఏదేదో అనుకుంటున్నారు, అలా అయింది ఇలా అయింది నా వల్ల అయింది అనేసి అంటున్నారు అని డిస్కషన్ అయ్యి, తర్వాత మొన్న కూడా నేను నీ ఆటను వాడుకన్నా అది ఇది సజెషన్స్ ఇచ్చిన తర్వాత, నాకు ఎప్పుడైనా ఒక హెల్ప్ కష్టం వస్తే చేస్తావా అనేసి, నన్ను నామినేషన్లో సేవింగ్ అయితే చేస్తావా అని ఇండైరెక్ట్గా పౌరాస్త్రాన్ని గురించి చెప్పినట్టుగా నాకు అనిపించింది మమ్మీ. పౌరాస్త్ర గురించి అంటే, ఓషో అమ్మో చిన్న ప్లాన్లు కాదయ్యో,
నేను చెప్పాను ఆ టైంకి చూసి ఎవరికి కావాలో ఎవరికి వాడితే బాగుంటుందని అట్లా వాడతాను, కానీ ఇప్పుడు ప్రామిస్ చేయలేనట్టుగా డైరెక్ట్ చెప్పేశాను మమ్మీ. అట్లాంటోడు భరణి గారు అనేసి మాట్లాడుతున్నారు. వెరీ సూన్ భరణి గారిని ఆయన నామినేట్ చేస్తారు, ఆయన భరణి గారిని నామినేట్ చేస్తారు ఫర్ షూర్. ఒకవేళ భరణి గారు సేవ్ అయి ఉంటే హీ ఈజ్ ఇన్ డేంజర్ జోన్. నెక్స్ట్ వచ్చరికి మీరు గమనిస్తున్నారా, సంజయ్ గారి కంటెంట్ మొత్తం తగ్గిపోయింది, ఏముండట్లా. నెక్స్ట్ వచ్చరికి కిచెన్లో ఆయేషా రితు గొడవ. ఇంక చెప్పలేను ఆయేషా గురించి, నేను ఎన్నెన్ని మాట్లాడమంటారు, ఎన్నెన్ని నోరు ఆవిడకంటే నోరు నాకు ఇంకెంత నోరైనా ఉంటుంది. ఆయేషా గారి కిచెన్లో గొడవ కూడా ఏమీ లేదు. అక్కడ కిచెన్లో నొరగుందంట, కడిగేటప్పుడు ఆ నొరగ పడదు చూసారా సైడ్లు సింక్ పక్కన, ఆ నొరగ ఉందంట. ఆ నొరగ కూడా మనకు జూమ్ చేసుకొని చూపించాలి, అది నిజంగా ఎంత ఉందో ఏమాత్రం ఉందో తెలియదు. ఆ నొరగ చెప్పండి సింపుల్గా, నొరగ చేతులతో ట్యాప్లో నుంచి ఒక నీళ్ళు తీసుకొని అలా వేస్తే కింద పడిపోతుంది నొరగ. లేదా ఆ ట్యాప్ని తిప్పే ట్యాప్ ఉంటుంది బిగ్ బాస్ హౌస్లో, ఇలా అంటే కింద కూడా వస్తుంది, ఇలా తిప్పుకోవచ్చు. జస్ట్ ఇట్లా లాగి ఒక్క సెకండ్ ఇట్లా తిప్పితే అయిపోయింది నొరగ. ఏంటి ప్రాబ్లం అక్కడ? ఆవిడే మళ్ళీ చీఫ్ ఆ పర్టికులర్ జాబ్కి, అందరికీ హెడ్, చేసేస్తే అయిపోద్ది. అక్కడ క్లారిటీ లేదు, మాట్లాడదాంట్లో క్లారిటీ లేదు. ఇక్కడ నొరగ ఉంది, ఇక్కడ నొరగ, ఇక్కడ క్లీన్ చేయలేదు అనేది. ఇక్కడ అంటే ఏమనుకున్నది అంటే టేబుల్ స్లాబ్ అనుకున్నది, ఆ స్లాబ్ క్లీన్ చేసేది భరణి గారు కాబట్టి భరణి అన్న చేస్తారు అని ఆవిడ కూడా నీట్గా స్మూత్గా చెబితే, దానికి లిమిట్స్ క్రాస్ చేసి అందరినీ అన్నట్టుగా పర్సనల్ లెవెల్లో మాట్లాడినట్టుగా ఇంట్లో చేయవా నువ్వు, అమ్మాయిలవే కదా ఇంట్లో ఇవన్నీ ఏం చేయవా అనేసి, ఇంట్లో పెంపకం బాగాలేదనే సెన్స్లో మాట్లాడుతుంది. దాని మీనింగ్ వచ్చేటట్టుగా ఇంట్లో పాయింట్కి ఎందుకు వచ్చింది? ఇంట్లో మనం అమ్మాయిలు ఎప్పుడు చేసుకుంటాం కదా, ఆ మాత్రం చేయవా ఏంటమ్మా అక్కడ? నాకు అర్థం కాదు, ఆవిడ క్వశ్చన్ అర్థం కాక భరణి గారు చేస్తానన్నావు, మళ్ళీ భరణి గారు అంటావు అన్నిటికీ ఏరా అనేసి రెక్లెస్గా కేర్లెస్గా పెద్ద మాటలు మాట్లాడితే ఆ అమ్మాయికి హట్టింగ్. అరే ఏంట్రా ఇక్కడ అంటే నువ్వు స్లాబ్ అనుకున్నారా, సింక్ లోపల అంటే నేను అర్థం చేసుకుంటారా అంటే అయిపోయిందిరా వదిలేయమంటది. అన్నీ మాట్లాడే సిస్టమ్ వచ్చినట్టు పెద్ద మాటలు మాట్లాడు. ఇక్కడ వరస్ట్గానే బిహేవ్ చేస్తారు. ఇంత వరస్ట్గా బిహేవ్ చేసి లోపలికి పాపం రీతు వెళ్ళి బాత్రూంలో ఏడుస్తూ ఉంటాడు సంజయ్ గారి దగ్గర, తర్వాత ఇమానుయల్ దగ్గర. ఏంటి అమ్మాయి అలా చేస్తుంది, నేను ఏం అంటలేదురా, నేను మంచిగానే మాట్లాడుతున్నా కూడా అమ్మాయి మాట్లాడలేదని ఏడిస్తే డెమాన్ పవన్ వచ్చి క్లియర్గా చెప్తాడు, అది కాదు, అది నువ్వు మార్నింగ్ డ్యూటీ ఆవిడ ఆయేషా గారి, ఇప్పుడు మార్నింగ్ నుంచి ఉన్న నురగా నువ్వు అనుకుంటున్నావా, లేదంటే మధ్యలో చాలామందికి అడిగారు వాళ్ళకి అడిగేటప్పుడు పడింది నురగనా? ఏమనిపిస్తుంది? నా క్లారిటీ ఉందిరా బాబు, ఆ పిల్లదంటే నువ్వు వస్తావు, ఎందుకు వస్తావు, బంగారం వద్దురా బంగారం అనేసి పెద్ద గరిచి అతని మీద కూడా సీరియస్ అయింది. గౌరవ్తో కూడా ఏదో చెప్పిస్తా ఉంటే గౌరవ్ మీద ఫుల్ సీరియస్ అయ్యాడు. అబ్బాయిలు ఏంటి, అమ్మాయిల మ్యాటర్ ఇక్కడ పాయింట్ జరుగుతుంటే సీరియస్ అయ్యాడు. డెమాన్ పవన్ కూడా ఎంత చెప్పినా వినట్లేదు. దాంతోపాటుగా రీతు తినకుండా అక్కడ ప్లేట్ పెట్టేసి వెళ్ళిపోతే, ఈ ప్లేట్ ఎవరు నాకు అడగలేదంటే ఆ అమ్మాయి తినకుండా పోయిందంటే, అందుకా నువ్వు ఫైర్ అయింది, ఆహా అందుకు ఫైర్ అయ్యవా అనేసి అయింది. బాబోయ్ వద్దురా నాయన నీతని వెళ్ళిపోయాను నేను. అంటే ప్రతి దానికి ఏదో రాద్ధాంతం చేసేసి పీకుతుంది, లేని పాయింట్ కాడ పీకి చాట చేసేసి ఇబ్బంది పెట్టేస్తుంది మనుషుల్ని. అంత రక్కస్గా అంత ఏదో కచ్చిగా బిహేవ్ చేస్తున్నారు. ఆవిడ ఎందుకు బిహేవ్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఆయేషా గారు క్లియర్గా ఆవిడదే తప్పని అర్థమవుతుంది. లాగేస్తున్నారు అప్ప చిరాకు తెప్పిస్తున్నారు స్వామి, వరస్ట్. నెక్స్ట్ జరిగి ఆవిడ గురించి ఇంక చెప్పి వేస్ట్. నువ్వు సపోర్ట్ చేస్తావా? ఆవిడేమంట తెలుసా, పవన్ చాలా సపోర్ట్ చేస్తున్నావురా, నీ లైఫ్ పోయిందిరా. ఏంటి ఆ బిహేవియర్, ఆ మాట తీరేంటి, లైఫ్ పోయిందిరా అంటది, చచ్చిపోండి అంటది, అడక్క తినండి అంటది, ఏదేదో మాటలు. ఏందా మాటలు నాకు అర్థం కాలా. మీనింగ్ తెలియక కాదు, మీనింగ్ ఆవిడకి అన్నీ తెలుసు. దాంతోపాటుగా ఇంకే నాగార్జున సార్ లాంటి వాళ్ళు ఎవరైనా అడిగితే ఇలాంటి వాళ్ళు తెలుగు రాస్తారని చెప్పేవి తప్పించుకుంటారు, ఇంక మనం ఏం చేయలేం. ఇంకో మాట డెమాన్ బాగా చెప్తాడు, సపోర్ట్ చేసేమని అయితే ఆ అమ్మాయి ఉన్నప్పుడే అడగతాను కదా, అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత నాకు డౌట్ ఉండి అడిగాను, అంత మించి ఏం లేదమ్మా. వినదు ఇంకా అయిపోయిన తర్వాత అమ్మో బాబాయ్ అనేసి వెళ్ళిపోయాడు. నెక్స్ట్ క్యాప్టెన్సీ టాస్క్ జరిగింది. ఆ టాస్క్లో ఓవరాల్గా ఇద్దరు బాగా ఆడారు. ఆయన బాగా ఆడాడు, మన గౌరవ్ గుప్తా బాగా ఆడారు, నిఖిల్ నాయర్ కూడా బాగా ఆడారు. ఇప్పుడు పాయింట్లు చెప్తాం. టాస్క్ ఏంటంటే 2 చెక్కల మీద జస్ట్ చిన్న గుంజలు ఉంటాయి, ఆ గుంజల మీద షూ పెట్టి నిలబడి ఇటు చేతులు పట్టుకొని ఆ శాండ్ బ్యాగ్స్ పట్టుకోవాలి. ప్రోమో చూసుంటారు, అటు ఇటు అప్పుడప్పుడు బజర్ కొట్టినప్పుడు సంచాలకుగా తనుజ అని పెట్టారు. ఎందుకంటే తనుజ నిఖిల్ నాయర్తో క్లోజ్గా ఉంటున్నారు. అండ్ నిఖిల్ నాయర్ క్యాప్టెన్ అయితే నీకు బాత్రూమ్ యాక్సెస్ ఇస్తాను, నీకు కిచెన్లోని తీసేస్తారని మాట కూడా ఇస్తారు. కాబట్టి నిఖిల్ నాయర్కి సపోర్ట్ చేస్తుందా లేదా, ఎలా చేస్తుందని చూద్దామని వాంటెడ్గా నిఖిల్ నాయర్ ఉన్నప్పుడు తనుజ గారిని క్యాప్టెన్ చేస్తారు. అది పాయింట్. సో చేసి అప్పుడప్పుడు బజర్ కొట్టినప్పుడు వాళ్ళలో ఒకరిని పిలిచి వాళ్ళు ఎన్ని శాండ్ బ్యాగ్స్ చేయాలి, ఎవరికి వేయాలనేది నువ్వు చెప్పాలి. ఎవరికి వేయాలని, ఎన్ని శాండ్ బ్యాగ్స్ చేయాలి, ఎవరిని పిలుస్తావో పిలువని. ఎందుకంటే ఎవరికి సపోర్ట్ చేస్తారో క్లారిటీ ఉంటే గేమ్ని మార్చడానికి ఉండొచ్చు అనే సెన్స్తో సంచాలకే పవర్ ఇచ్చారు. ఒక్కొక్కరిని పిలుస్తున్నారు, ఎవరెవరికి వేస్తారో చూద్దాం. ఫస్ట్ సాయిని పిలిచారు. సాయిని పిలిస్తే సాయి ఒకటి పెట్టమంటే
గౌరవ్కి పెట్టాడు ఒకటే. గౌరవ్ ఫుల్ క్లోజ్ లాగా కనపడుతుంది. మళ్ళీ సాయి మాత్రం గౌరవ్కి సపోర్ట్ చేయలే. మళ్ళీ మాట్లాడతాం, నథింగ్ టు వర్రీ, యు ఆర్ డూయింగ్ బెస్ట్ అన్నాడు. ఇది ఒక వర్స్ట్. నాకు ఇట్లాంటి కథలు పడేవాలంటే అసలు ఇష్టం ఉండదు. పెట్టేసి నథింగ్ టు వర్రీ, యు ఆర్ బెస్ట్, ఇవన్నీ వద్దు, సుత్తే ఇవన్నీ. నెక్స్ట్ దివ్య అని పిలిచారు, 2 పెట్టమన్నారు. ఆ 2 దివ్య వెళ్ళి ఏం ఓవర్ చేయకుండా, సారీలు చెప్పకుండా, నీట్గా గేమ్ ఈజ్ గేమ్ అన్నట్టుగా దివ్య గారు వెళ్ళి ఒక సైడ్ ఆవిడ నమ్ముకున్న గౌరవాన్ని కాపాడుకోవడానికి ఆవిడ తెలుగు నేర్పిస్తుంది, గౌరవ్తో క్లోజ్గా ఉంది, గౌరవాన్ని గెలిపించుకోవాలనుకున్నది, సేఫ్ గేమ్ ఆడకుండా అటు ఒకటి ఇటు ఒకటి తగిలేకుండా ఒక సైడ్ 2 తగిలించింది. దట్ ఈస్ గేమ్, టూ గుడ్. నెక్స్ట్ వచ్చేసరికి దివ్య 1 సైడే పెట్టింది, నెక్స్ట్ లెవెల్. ఇమాన్యుల్ వచ్చి గౌరవ్కి పెట్టి సారీ చెప్పాడు. గౌరవ్ సారీ, ఇది కూడా నాకు నచ్చలేదు, సారీ ఎందుకు. నెక్స్ట్ వచ్చేసరికి ఆయిషాని పిలిచింది. ఆయిషా నిఖిల్కి ఈ పక్క 2 పెట్టిపోయాడు కదా, నిఖిల్కి ఈ పక్క 2 పెట్టింది. అది మన గౌరవ్ కూడా అర్థం కాదు, మన నిఖిల్కి కూడా అర్థం కాదు. లాస్ట్లో ఆయిషా నాకు సపోర్ట్గా వచ్చి ఇటు సైడ్ పెట్టిందా లేకపోతే నన్ను ఓడించాలని పెట్టిందా నాకు అర్థం కాలేదురా అని. యాక్చువల్గా ఓడించాలని పెట్టింది, ఎందుకులే సేఫ్ గేమ్ లేకని ఈ పక్క 2 వేసింది. మళ్ళీ అటు వేయలేక అటు మనీ ఓవర్ వెయిట్ అయింది కాబట్టి ఏదో సేఫ్ గేమ్ లా చేస్తే బ్యాలెన్స్ అని మళ్ళీ ఇదొక మాట. నెక్స్ట్ వచ్చరికి కళ్యాణ్ పిలిచింది, 2 లెగ్స్ పొజిషన్ మార్చమన్నాడు. ఇవి కొంచెం వెడల్పు చేసి వేరే గుంజలోకి మార్చుకోమన్నాడు లెగ్స్ని. అది ఎందుకు చెప్పుకుంటానంటే వీళ్ళకి ఏదో ఆట కష్టం చేద్దామని కాదు, అక్కడ గుంజల్లో ఒకే ప్లేస్లో అక్కడ పెడితే ఆ షూ లోపలికి ఇరుక్కొని అది కాళ్ళు నొప్పుడుద్ది, ఆటోమేటిక్ కష్టం కాబట్టి కొంచెం చేంజ్ చేయించారు. తర్వాత కళ్యాణ్ 2 పెట్టమంటే కళ్యాణ్ కూడా నిఖిల్కి ఒకవైపే పెట్టేశాడు. 2 నిఖిల్కి ఒకవైపు పెట్టాడు. అప్పటితో అయిపోయింది, ఇంకా కష్టం దిగిపోయాడు. ఎందుకంటే ఒక సైడ్ 5 అయినాయి, ఇంకొక సైడ్ 3 ఉన్నాయి, చాలా టఫ్ ఉంటుంది, కష్టమే. నిఖిల్ రిలేటెడ్గా పడిపోయింది. ఆ పక్క గౌరవ్ ఈజీగా గెలిచేశాడు. ఇద్దరికి టఫే, ఇద్దరు బాగా ఆడారు. గౌరవ్ గెలిచాడు కూడా, గౌరవ్ టూ గుడ్. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఇమాన్యుల్ వచ్చి కంగ్రాచులేషన్స్ మామా అనేసి అంటున్నాడు గౌరవ్తో లాస్ట్లో. తర్వాత గౌరవ్ క్యాప్టెన్ అయిపోయాడు. నెక్స్ట్ సాయి నిఖిల్తో మాట్లాడుతున్నాడు. ఈ సాయి ఆడదేడా ఈడదాడా చెప్పుకుంటూ కూర్చుంటున్నాడని క్లియర్గా అర్థమైపోతుంది. అనవసరంగా బ్యాడ్ అయిపోతున్నాడు. పోయి నీకు అందరూ సపోర్ట్ చేసేవాళ్ళు అక్కడ ఉండేది యాక్చువల్గా 70%, కానీ సపోర్ట్ చేసేవాళ్ళని పిలవలేదు అక్కడ. అంటే తనుజ ఏదో కావాలని చేసినట్టుగా, అక్కడ ఏదో సిచ్యువేషన్ అక్కడ జరిగినట్టుగా ఫ్రేమ్ చేస్తున్నాడు. నాకు తెలిసి కావాలని చేసి ఉండదు, ఇంకా ఆట ఉంటుందిలే చాలాసేపు అనుకోవచ్చు. ఒక్కొక్కరిని పిలుస్తుంది అమ్మాయి, అందరినీ ర్యాండమ్గా పిలుస్తుంది. యాక్చువల్గా ఎవరెవరికి సపోర్ట్ చేస్తారో ఆవిడకి ఎట్ట అర్థమవుతుంది. సాయి గౌరవ్ చేస్తారని అనుకుంటుందా, నిఖిల్కే చేస్తారని అనుకుంటుంది. అంటే నిఖిల్ కాదు గౌరవ్కే చేస్తారని అనుకోవాలా, గౌరవ్కి సపోర్ట్ చేస్తారని అనుకుంటుంది. ఎందుకంటే గౌరవ్తో నిఖిల్కి సాయికి ఫుల్ క్లోజ్గా ఉంటారు. మరి ఆవిడకి ఎట్లా తెలుస్తుంది మీ వైల్డ్ కార్డ్స్ ఎవరికి సపోర్ట్ చేస్తారు, వైల్డ్ కార్డ్స్కి ఎవరు నచ్చారు, తనుజ గారికి ఎలా తెలుస్తుంది. ఆవిడ ర్యాండమ్గా పిలిచింది, దానికి కూడా పోయి ఎక్కిస్తూ ఉన్నాడు. ఎక్కిస్తూ ఉంటే అవునా అట్లా జరిగిందా ఎట్లా జరిగిందా, హౌస్లో గౌరవ్ అనేది నిన్నే నేను నమ్మేది, నువ్వు కూడా 5 స్టార్స్ మాత్రం నమ్మి వాళ్ళ ఊరిని నమ్మొద్దు అనేసి చెప్తున్నాడు. ఇతను మాత్రం అందరితో ఉంటాడు. హైలైట్ ఏంటంటే ఇతను నమ్మొద్దని నిఖిల్కి చెప్తున్నాడు, సాయి 24 గంటలు అందరితో కూర్చొని సొల్లు కబుర్లు చెప్పుకుంటూ ఉంటాడు. మళ్ళీ అదేంటో నాకు అర్థం కాదు. క్యాప్టెన్స్ బెడ్ త్యాగం చేశారు, ఇది బాగా అనిపించింది. అమ్మాయిలకి బెడ్ లేదని ఈవెన్ ఆయిషా గారు పాపం ఈ మధ్య కింద పడుకుంటున్నారంట. గుడ్, ఆ విషయంలో నేను అప్రిషియేట్ చేస్తాను. దానికి ఏం పెద్ద డ్రామా చేయాలని కానీ అట్లా ఏం ట్రై చేయలేదు. దీంట్లో కూడా ఒక నెగిటివ్ యాంగిల్ ఉంది. రెండోసారి క్యాప్టెన్, రెండోసారి బిగ్ బాస్కి వచ్చిన వాళ్ళకి ఎవరికి ఎక్కడ స్ట్రెచ్ చేయాలి, ఎక్కడ ఏం స్ట్రెచ్ చేయకుండా ఉంటే అది ఫుటేజ్ వస్తుంది, దాని రిలేటెడ్గా మన కంటెంట్ వస్తుందని కూడా చేసి ఉండొచ్చు. ఆ యాంగిల్లో కూడా ఆలోచించవచ్చు, కానీ నేను పాజిటివ్ యాంగిల్లో ఆలోచిస్తున్నాను. గుడ్, దాన్ని ఎలివేట్ చేసుకొని నాకు ఫెడ్ లేదు గిడ్డి లేదు అనేసి ఓవర్ చేయకుండా మంచిగా ఉన్నారు, బాగా అనిపించింది. ఆ విషయంలో మాత్రం ఆ బెడ్ త్యాగం చేసి క్యాప్టెన్ రూమ్లో 3 అమ్మాయిలు పడుకోండి, మేము ఇద్దరం క్యాప్టెన్లు అయినప్పటికీ కూడా బయట బెడ్లో పడుకుంటామని చెప్పిన విధానం ఏదైతుందో నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఇద్దరు క్యాప్టెన్లు. ఇది అయిపోయిన తర్వాత, ఎపిసోడ్ అయిపోయిన తర్వాత నేను లైవ్ చూసాం మామ, క్యాప్టెన్స్ అయిన తర్వాత ఓవరే నాయన 2 hours 3 hours కూర్చొని ఉన్నారు స్వామి. ఇది ఈ టాస్క్ ముందు జరిగింది. 2 hours 1.5 hour 2 hour కూర్చొని హౌస్లో వాళ్ళకి వర్క్ అసైన్ చేస్తున్నారు. పరమానంద శిష్యులు ఉంటారు చూసారా, పరమానంద శిష్యులాగా అనిపించారు ఇద్దరు. ఏందో మాట్లాడుకొని ఇతనికి అర్థం కాదు, అతనికి అర్థం కాదు, పిచ్చి పట్టించారు లైవ్లో. పాపం ఎలా చేస్తారో ఎలా డీల్ చేస్తారో నాకు కొంచెం డౌట్గానే ఉంది. ఇద్దరికి గొడవలు వస్తాయి అనిపిస్తుంది. సుమన్ శెట్టి గారి షార్ట్ టెంపర్ ఉంది, ఇతనికి కూడా షార్ట్ టెంపర్ ఉన్నట్టుగా ఉంది లాగా. ఇద్దరు ఆ షార్ట్ టెంపర్ బయటకు వచ్చి ఏమేమి చేస్తారో అని తెలియట్లా. నాకు అనిపించింది చెప్పాను, మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నా సబ్స్క్రైబ్ చేయండి, వీడియో నచ్చి లైక్ అని కామెంట్ సెక్షన్. ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది. లవ్ యూ మామ, బాయ్. ఇన్స్టాగ్రామ్లో మంచి రీల్ చేసాను, ఒకసారి చూడండి. ఆయిషా గారి గురించి కూడా ఒక రీల్ చేయమంటారా? ఎందుకులే చేసేది, ఆవిడలాగా అరవలేకపోతున్నాను నేను. సబ్స్క్రైబ్ చేయండి రా.